హాయ్ హలో, నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు. విజయవాడలో ఉన్నటువంటి యనమల కుదురు శివాలయం టెంపుల్ మనకి కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతమైన సుందరమైనటువంటి ప్రభలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఏ సందర్భంగా తెలుసా? మహాశివరాత్రి సందర్భంగా. ఇది మహాశివరాత్రి సందర్భంగా ప్రతి మార్చి నెలలో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అసలు నైట్ మొత్తం, ఉదయం నుంచి నైట్ మొత్తం చాలా కోలాహలంగా ఉంటుంది. ప్రభలు 50, 60, 70 నుంచి సుమారు రమారమి అన్ని ప్రభలు ఉంటాయండి. ఈ ఏరియా మొత్తం బాగా సందడిగా ఉంటుంది. లక్షల మంది, కొన్ని లక్షల మంది మన రాష్ట్రంలోని ప్రజలు మొత్తం వస్తూ ఉంటారు. అంగరంగ వైభవంగా చాలా 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 కన్నుల విందులుగా ఉంటుంది. అందరూ ఫ్యామిలీస్తో, పిల్లలతో చుట్టుపక్కల మొత్తం వస్తూ ఉంటారండి. ఇక్కడ ఎగ్జిబిషన్లు అరేంజ్మెంట్స్ కూడా వచ్చిన వాళ్ళందరికీ ఎగ్జిబిషన్ కానీ చాలా అరేంజ్మెంట్స్ ఉంటాయండి. ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఇసుకేస్తే రాలనంత జనం మన గుంపులు ఉంటారండి. చాలా చక్కగా ఉంటుంది. ఇది మనం ఊహించలేము, ఆ విధంగా ఉంటుంది. చూడండి, 1 by 1 లైన్లో, ఈ లైన్ చాలా 1 by 1 అక్కడ మనం చాలా అట్లా వరుసగా పెట్టుంటాయండి. అసలుకి కరెంటు ప్రభలు ఇవి చాలా జాగ్రత్తగా కట్టి, ఎంత మనకి అటు ఇటు అవ్వకుండా కూడా తాళ్ళు బ్యాలెన్సింగ్గా చుట్టూ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వేసి తాళ్ళు వేసి కడతారండి, ఒరిగిపోకుండా. మనం చాలా జాగ్రత్తగా చూసుకొని కూడా ఉండాలి. అత్యంత జాగ్రత్తగా పకడ్బందీగా కడతారు. చూడండి ఎంత సుందరంగా ఉన్నాయో. ఇది చాలామంది ఇవి చూడలేరండి, ఎక్కడెక్కడో ఉంటారు. చాలా సుందరమైనటువంటి విధంగా జరుగుతూ ఉంటుంది మన ప్రాంతాల్లో. అసలు చూడండి, 1 by 1 నేను చూపించే ప్రభలన్నీ కూడా అన్నీ ఒక్కొక్కటి ఏరియా ప్రతి ఒక్కటి కూడా నేను కవర్ చేస్తున్నానండి. మళ్ళీ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయండి, ఫుడ్ ఉంటుంది. జస్ట్ నేను కొద్దిగా అది తీయలేకపోయాను, ఏమనుకోవద్దండి, సారీ. నా ఛానల్లో మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఇంకా ఎలా తీయాలి ఏంటని కూడా మీరు చెప్తే తీస్తానండి. యనమల కుదురులో మీ చాలామంది తెలిసే ఉంటుంది, మన విజయవాడ ప్రాంత వాసులు ప్రతి ఒక్కరు కూడా మన కోటప్పకొండ తిరునాళ్ళ మహాశివరాత్రికి నర్సరావుపేట గురించి చెప్పుకున్నాము. ఇది విజయవాడలో యనమల కుదురులో జరిగేటువంటిది. అసలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. చాలా మీరు ఏ ప్రాంతం నుంచైనా మనకి విజయవాడకి వచ్చేసి ట్రైన్ అవైలబిలిటీ ఉంది, బస్ అవైలబిలిటీ ఉంది. విజయవాడకి వస్తే కనకదుర్గమ్మ టెంపుల్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకి యనమల కుదురు అంటే ఎవరన్నా తీసుకువెళ్తారు. అక్కడ శివాలయం టెంపుల్. అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 6 కిలోమీటర్స్, ఓన్లీ 6 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఆ కనకదుర్గమ్మ టెంపుల్ బ్యారేజీకి నియర్ బై బ్యారేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి అంతే స్ట్రైట్ లైన్ వెళ్తే కనుక మనకి వెహికల్స్లో వచ్చేవాళ్ళు బస్ స్టాండ్ మీదుగా స్ట్రైట్ లైన్ వెళ్తే మనకు కొండ మీద కనిపిస్తూ ఉంటుంది టెంపుల్. ఆ ప్రాంతంలో ఉంటుంది. చక్కని సౌకర్యాలు కూడా, వచ్చే భక్తుల కొరకు చక్కని సౌకర్యాలు ఉంటాయి. చూడండి, పక్కనే అంత చక్కగా బాగుంది కదా, లైటింగ్ చాలా చాలా అంటే బాగుంటుంది. ప్రతి ప్రభను కూడా నేను కవర్ చేశాను. మనము ఈ యొక్క యనమల కుదురుకి వెళ్తే కొండ మీద దర్శనం చేసుకోవచ్చు. ఆ రోజు మహాశివరాత్రి మాత్రం చాలా రష్గా ఉంటుంది, రద్దీగా ఉంటుందండి. దర్శనానికి టైం కూడా బాగా తీసుకుంటుంది. మీరు ఈ ప్రదేశంలోనికి వస్తే కనుక టైమే తెలియదు అసలుకి. ఆ విధంగా మనకి సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా ఉంటుంది. ఆ చుట్టుపక్కల నుంచి మొత్తం నడుస్తూనే ఉంటాం, చాలా కిలోమీటర్లు. మొత్తం నది ఒడ్డు నుంచి మార్గం ఉంటుంది కాబట్టి ఆ నది ఒడ్డు ఇది మనకి చాలా సుందరమైన ప్రదేశం. ఇది అవనిగడ్డ వెళ్ళే రూట్ మీదుగా ఉంటుంది. ఇది కరకట్ట ప్రాంతము, ఇసుక ప్రాంతము, ఇసుక దెబ్బలు కూడా ఉంటాయి మనం కొద్దిగా లోపలికి వెళ్తే కనుక సైడ్ గురించి. సో అవనగడ్డ వెళ్ళే రూట్ అండి, చాలామందికి తెలిసినటువంటి రూట్ ఇది. ఆ వీడియోస్లో చాలా టెంపుల్స్ గురించి, ఏకాంబరనాథ టెంపుల్, మళ్ళీ కాంచీపురము, శ్రీరంగపురము, ఎలా వెళ్ళాలి ఏంటి, తమిళనాడులో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను చేశానండి. 1 by 1 మనకి ఆర్డర్లో వస్తే నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ తీసి మన దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడికి ఎలా చేరుకోవాలి,
బడ్జెట్లో కూడా ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్తాను. చాలా కొన్ని ప్రదేశాలు మనం చాలా చక్కగా బడ్జెట్‌లో కూడా వెళ్ళి రావచ్చండి. ఇటువంటి మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా నేను కవర్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను. కొన్ని టెంపుల్స్ టైమింగ్స్ కూడా వేరుగా ఉంటవి. ఆ టెంపుల్స్ టైమింగ్స్ కూడా నేను పెడతాననమాట. తమిళనాడులో టెంపుల్స్ చాలా 6 టు మార్నింగ్ కొన్ని టెంపుల్స్ ఏందంటే 6-12 వరకు ఉంటుంది. మళ్ళీ 4-8 వరకు ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. కొన్ని టెంపుల్స్ ఏంది మధ్యాహ్నం కూడా ఉంటాయి ఎంట్రన్స్. అట్లా కొన్ని టెంపుల్స్ టైమింగ్స్ రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా ఉంటుంది. వాటిని కూడా వివరంగా ఇస్తాను. మీకేంటంటే వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఎట్లా వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం ఏ టైంలో చేసుకోవాలి, ఒకవేళ ఎన్ని డేస్ పడుతుంది. ఇప్పుడు మనం కాంచీపురం, శ్రీరంగం వెళ్ళామంటే ఒక 2-3 డేస్ అక్కడే ఉండేలా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్ని టెంపుల్స్ ఉన్నాయి, అత్యంత గొప్ప టెంపుల్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ యనమల కుదురు కూడా మనము ఇచ్చే భక్తులకన్నింటినీ చూసుకొని కనకదుర్గమ్మ టెంపుల్, యనమల కుదురు టెంపుల్, మంగళగిరిలో టెంపుల్ ఉంటుంది. అట్లానే మనకి కాకాని టెంపుల్ అని చెప్పి గుంటూరుకి దగ్గరలో కాకాని శివాలయం టెంపుల్ ఉంటుంది. అది కూడా చూసుకొని ఈ విధంగా కవర్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. ఆ దారిలోనే దశావతారం అని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి కాకానిగా వెళ్ళే రూట్లోనే మనకి హైవే మీద కనిపిస్తూ ఉంటుంది. అది కూడా కవర్ చేసుకోవచ్చు. మనము పండగ సమయాల్లో కాకుండా నార్మల్ సమయాల్లో వస్తే 1 డేలో ఈ మొత్తం అవుతుంది. చూసుకొని వెళ్ళొచ్చనమాట. ఈ విజయవాడ దగ్గరలో ఉన్న టెంపుల్ల సమాచారం అయితే నేను చెప్పాను. కనకదుర్గమ్మ టెంపులు, యనమల కుదురు శివాలయం టెంపులు, వెంకటేశ్వర దశావతారం టెంపులు, కాకాని